హలో మాయ, వెల్కమ్ టు సినీ పుచ్చకాయ. ఇప్పుడు మనం రివ్యూ పోయే మూవీ నేమ్ వచ్చేసరికి సయ్యారా. ప్రెసెంట్ అయితే ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా లేదు. ప్రెసెంట్ అయితే హిందీలో ఉంది. ఈ మూవీ అయితే హిందీ బాక్స్ ఆఫీస్లో బాగా కలెక్ట్ చేసింది. అంటే వాళ్ళ దాంట్లో ఇది టాప్ సెకండ్ గ్రోజర్ మోస్ట్ కలెక్టెడ్ ఫిలిమ్స్లో. ఇంకా మూవీ యొక్క రన్ టైం వచ్చేసరికి 2 hours 12 minutes అలా ఉంది. ఇంకా మూవీ స్టోరీ విషయానికి వచ్చేస్తే ఒక సింగర్ అండ్ ఒక రైటర్ వీళ్ళిద్దరికి మధ్యన లవ్ అనేది ఎలా స్టార్ట్ అయ్యింది, అసలు తర్వాత నుంచి ఏమైంది అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. ఈ సోదంతా మాకెందుకు మామ, మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో చెప్పమంటారా? నాకైతే అంటే వన్ టైం వాచబుల్ అని అనిపించింది. మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. దగ్గర దగ్గర 40 minutes దాకా చాలా సిమిలర్గా వెళ్తూ ఉంటుంది. అంటే మనం చాలా మూవీస్లో చూసినట్టుగానే ఉంటుంది. ఇంకా దాని తర్వాత నుంచి ఏంటంటే ఇంకొంచెం స్పీడ్ అవుతూ ఉండదు. ఇంటర్వ్యూల తర్వాత నుంచి ట్విస్ట్ అనేది చాలా బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్ అనేది మూవీకి చాలా ప్లస్ అని చెప్పాలి. ఈ మూవీని అయితే నార్త్‌లో చూసిన వాళ్ళు, ఐ మీన్ ఇది ప్రమోషనో కాదో నాకు తెలీదు. మాక్సిమం నార్త్‌లో చూసిన కొంతమంది అయితే థియేటర్స్‌లో పెళ్ళిళ్ళు చేసుకోవడాలు, అంటే థియేటర్స్‌లో కళ్ళు తిరిగి పడిపోవడాలు, అలాంటి కొన్ని వీడియోస్ అనేవి చాలా వైరల్ అయ్యాయి. నాకైతే అంతగా ఏం అనిపించలేదు. అంటే మహా అయితే ఈ మూవీ మొత్తం మీద సెకండ్ హాఫ్ తర్వాత నుంచి ఒక 2 సీన్స్ ఉంటాయి. ఆ 2 సీన్స్ దగ్గర ఏంటంటే నాకు కూడా కొంచెం టెన్షన్‌గా ఫీల్ అయ్యాను. ఇంకా ఓవరాల్‌గా మూవీ అయితే నాకు జస్ట్ ఓకే అని అనిపించింది. అంటే ఇది డైరెక్టర్ యొక్క ప్రీవియస్ మూవీస్ ఉన్నాయి. అంటే 'ఆషికి 2' గాని, 'ఏక్ విలన్' గాని అలాంటి మూవీస్‌ని రెప్లికేట్ చేసినట్టు ఉంటది ఈ మూవీ కూడా. అంటే మన తెలుగులో 2 మూవీస్ ఉన్నాయి. 'పడిపల్లి మనసు' అండ్ 'డియర్ కామ్రేడ్' 2 కలిపి మిక్స్ కొట్టినట్టు అనిపించింది నాకైతే. ఓవరాల్‌గా మూవీ అయితే పర్లేదని అనిపించింది. ఆహ్, మెయిన్ ఇదన్నా గూడా 2 సీన్స్ వల్లే నాకనిపించింది. లేకపోతే మూవీ అయితే అంతగా ఏమీ లేదు. మెయిన్ మూవీకి ప్లస్ పాయింట్ వచ్చేసరికి మ్యూజిక్. మ్యూజిక్ అనేది మూవీలో చాలా అంటే చాలా బాగుంటుంది. మెయిన్ మ్యూజిక్ వల్లే మూవీ అనేది హిట్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికొచ్చేస్తే యాక్టర్స్. మెయిన్ లీడ్‌గా చేసిన ఆయన స్టార్టింగ్ మాత్రం దొరికిపోయేవాడు. అంటే యాక్టింగ్ అంత బాగుండేది కాదు. కానీ ఏంటంటే ఎప్పుడైతే ఇంటర్వెల్ తర్వాత నుంచి వచ్చిందో ఆయనైతే యాక్టింగ్ చాలా చేశారు. పీక్స్ అసల. ఆ హీరోయిన్ అయితే చాలా అంటే చాలా క్యూట్‌గా ఉన్నారు. స్టార్టింగ్ టు ఎండింగ్ దాకా హీరోయిన్ అయితే చాలా యాక్ట్ చేశారు. మెయిన్ హీరోయిన్ ఎక్స్‌ప్రెషన్స్ అనేది చాలా బాగా ఉన్నాయి. కొన్ని కొన్ని సీన్స్‌లో మనకి ఏజ్ డిఫరెన్స్ అనేది అర్థమైపోతుంది. అంటే మినిమమ్ ఆ అమ్మాయి చాలా చిన్న పిల్ల అన్నట్టు కొన్ని సీన్స్‌లో అర్థమైపోతుంది. ఇంకా ఈ మూవీని ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా అనంటే నేనైతే వద్దనే చెప్తాను. ఎందుకంటే ఇందులో ఒక సాంగ్ ఉంటది. కొంచెం లిప్ కిస్‌లు ఎక్కువున్నాయి. అలాగే కొన్ని సీన్స్ ఉన్నాయి. అవి బాగోదు. ఫ్యామిలీతో అయితే అసలు వాచ్ చేయకండి. ఒకవేళ మీరు టైమ్ పాస్‌కి ఏం మూవీ లేక ఒక రొమాంటిక్ టైమ్ పాసిబుల్ ఫ్లిక్ చూడాలి అని అనుకుంటే ఈ మూవీ అయితే మీరు చూడొచ్చు. ఈ మూవీ మీకైతే నచ్చొచ్చు. నేనేంటంటే ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ పెట్టేసుకొని చూడడం వల్ల నాకిలా అనిపిచ్చుండిద్ది. మీరైతే ఈ మూవీని వాచ్ చేయండి. మీకెలా అనిపిచ్చిందో వచ్చి కింద కామెంట్ చేయండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.